అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్ బులెటిన్. హైదరాబాద్ బిలియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు ఇవాళ కూడా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 330 పెరిగి 1,34,840కు చేరింది. అటు కేజీ వెండి ధర 2,000 పెరిగి 2,24,000కు చేరింది. శంబాల షూటింగ్ లో భాగంగా భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో హీరో ఆది సాయి కుమార్ గాయపడినట్లు తెలుస్తోంది. యుఎస్ అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన $1 మిలియన్ గోల్డ్ కార్డు వీసాకు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు పాకిస్తాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. మహిళా డాక్టర్ హిజాబును లాగిన ఘటనపై నితీష్ క్షమాపణలు చెప్పాలని పాక్ గ్యాంగ్స్టర్ షహ్లాద్ భట్టి డిమాండ్ చేశాడు. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని సోషల్ మీడియాలో హెచ్చరించాడు. చందానగర్ పిఎస్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ పక్కన నిర్మాణంలో ఉన్న 52 అంతస్తుల భారీ భవనం కన్స్ట్రక్షన్ సైట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎన్జీఎన్ఆర్ఈజీఏ స్థానంలో తీసుకొచ్చిన రామ్జీ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. అడ్విశేష్ హీరోగా డైరెక్టర్ సాన్యల్ డియో తెరకెక్కించిన డకాయట్ సినిమా నుంచి టీజర్ విడుదలయ్యింది. నటీనటుల పాత్రలు, సాలిడ్ బీజిఎం, డైలాగ్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. వచ్చే మార్చి 19న విడుదల. తన కో యాక్టర్ కుమారుడు ఫస్ట్ బర్త్డేని సూర్య 46 సెట్స్ లో ఘనంగా జరిపారు హీరో సూర్య. సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మా కుటుంబానికి, ఏపీకి గర్వకారణమైన క్షణం. సీఎం చంద్రబాబును బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ఎకనామిక్ టైమ్స్ సంస్థ సత్కరించింది. రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేందుకు జియో, ఎయిర్టెల్, విఐ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2026 నాటికి ఈ కంపెనీలు తమ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ టారిఫ్ ను 16 నుంచి 20% వరకు పెంచే అవకాశం ఉందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ మోర్గాన్ స్టాన్లీ పేర్కొనింది. ఏఐ జనరేటెడ్ ఫోటోల బెడద హీరోయిన్లను పట్టిపీడిస్తోంది. తాజాగా నివేదా థామస్ ఫోటోలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఇది తన గోప్యతపై దాడి అంటూ ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఏఐ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ తమ తండ్రితో కలిసి ఉన్నట్లు ఏఐ సాయంతో రూపొందించిన వీడియో అభిమానులను ఆకట్టుకుంది. హైదరాబాద్ లో చలి పంజా పుట్టిస్తోంది. నగరంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ దేశ సైనికులకు క్రిస్మస్ గిఫ్ట్ ప్రకటించారు. ఒక్కొక్కరికి 1,60,000 వారియర్ డివిడెండ్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. భారత ప్రసిద్ధ శిల్పి పద్మభూషణ్ రామ్ సుతార్ కన్నుమూశారు. నోయిడాలోని తన కుమారుడి నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. హైదరాబాద్ లో రేపటి నుంచి నేషనల్ బుక్ ఫేర్ ప్రారంభం కానుంది. ఈ నెల 29 వరకు 11 రోజుల పాటు కొనసాగుతోంది. ఎన్టీఆర్ స్టేడియంలో మొత్తం 365 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. పట్టపగలు నడి రోడ్డుపై దారుణ హత్య, బైక్ తగిలిందని గ్యాంగ్ వార్. భద్రాచలం పట్టణంలోని చెర్ల రోడ్డుల వ్యక్తిపై సినిమా తరహాలో కత్తులతో దాడి జరిగింది. ఆగని వందే భారత్ దూకుడు, ప్రయాణికుల సంఖ్యలో మరో అరుదైన ఘనత. తాతగా ప్రమోట్ కాబోతున్నారా? నాగార్జున రియాక్షన్. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అక్కినేని ఇంట్లోకి వారసుడు రాబోతున్నాడు అంటూ ప్రచారం. శ్రీలంకలో రష్మిక బ్యాచులర్ పార్టీ, ఫ్రెండ్స్ తో కలిసి జాలీగా. ప్లాస్టిక్ సర్జరీ బాడీ అంటూ ట్రోల్స్ సీరియస్ అయిన రకుల్. దుమ్ము రేపిన మీషో 7 రోజుల్లోనే 130% పెరిగిన షేర్ ధర, 1,00,000 కోట్లు దాటిన మార్కెట్ విలువ. ప్రభాస్, నిధి అగర్వాల్ ప్రేమ గీతం రాజాసాబ్, సహానా ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్. వైఎస్ జగన్ కు పులివెందులలో షాక్. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు. ఉలిక్కిపడ్డ భాగ్యనగరం, నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు. ఐయామ్ గేమ్ మూవీలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా యంగ్ బ్యూటీ కాయద్ లోహార్ అధికారికంగా ప్రకటించిన మేకర్స్. కేసీఆర్ పాలనలో బోరు బండ్లు మాయమైతే రేవంత్ పాలనలు మళ్లీ వచ్చాయని బీఆర్ఎస్ నేత హరీష్ రావు విమర్శించారు. దుబాయ్ వేదికగా జరిగిన రోల్ బాల్ వరల్డ్ కప్ లో భారత మెన్స్, ఉమెన్స్ టీం అదరగొట్టి ఛాంపియన్లుగా నిలిచాయి. కెన్యా జట్లతో జరిగిన ఫైనల్లో మహిళల జట్టు 3-2 తేడాతో, పురుషుల జట్టు 11-10 తేడాలో విజయం సాధించాయి. 17 ఏళ్ల వివాహ బంధానికి సీనియర్ నటుడు షిజు ఏఆర్ ముగింపు పలికారు. ప్రీతికి నాకు పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరయ్యాయి. ఇకపై మేము ఇద్దరం స్నేహితులుగా ఉంటాం. మా ప్రైవసీకి భంగం కలిగించొద్దని కోరుతున్నాం అని సోషల్ మీడియాలో తెలిపారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు పేర్కొనింది. ఇవి ఈ రోజుకి సంబంధించిన ప్రముఖ వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంఎస్ న్యూస్. మీ ఊర్లో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఏవైనా సంఘటన జరిగి ఉంటే వెంటనే మా ఛానల్ని సంప్రదించండి. మీరు మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మేము ఎటువంటి భయం లేకుండా
మీరు మాకిచ్చే న్యూస్ని మా ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము. మా నెంబర్ 9866696179.